కామ్రేడ్ డివికే గారు బహుశా మా అనుబంధం పార్టీలో 53 సంవత్సరాలు కలిసి సాగింది. బహుశా ఇంత దీర్ఘకాలం డివికే గారితో మరొక ఎవరికి అంత అనుబంధం ఉండలేము. మేము నిర్మాణంలో 50 సంవత్సరాల పాటు ఒకే కమిటీలో కలిసి పనిచేశాం. మేము సభ్యత్వం తీసుకున్నదే మొదలు 1972లో నిజామాబాద్ జిల్లా మహాసభ జరిగితే ఆ మహాసభలో నేను ఒక జిల్లా కమిటీ సభ్యుడిగాను, ఆయన జిల్లా కమిటీ కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డారు. తర్వాత ఆ క్రమం 72లోనే ఆ రోజుల్లో మైదాన ప్రాంత రీజనల్ కమిటీ మహాసభ జరిగింది. ఆ మహాసభకు మన ప్రాంతం నుంచి ఆయన సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు, రీజనల్ కమిటీ సభ్యుడిగా. ఆనాడు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రతినిధి వర్గంగా కామ్రేడ్ డివికే, కామ్రేడ్ యాదగిరి గారు మా జిల్లా కమిటీ జిల్లా మహాసభ ప్రతినిధులుగా రాష్ట్ర మహాసభకు ఎన్నికయ్యారు, పాల్గొన్నారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి మా ప్రయాణం ఆయన దాదాపు చివరి దాకా కొనసాగింది. వారు 75లో రాష్ట్ర కమిటీలో తీసుకోబడ్డారు. 75 నుంచి ఆయన న్యూ డెమోక్రసీలో కొనసాగినంత కాలం రాష్ట్ర కేంద్ర సభ్యుడిగాను, కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎక్కువ భాగం కొనసాగారు. అంటే అట్టడుగు స్థాయి నుంచి మేము పునాది స్థాయి ప్రజల్లో పనిచేస్తూ క్రమంగా జిల్లా కమిటీ సభ్యులుగాను, రాష్ట్ర కమిటీ సభ్యులుగాను, కేంద్ర కమిటీ సభ్యులుగాను ఆచరణ ద్వారా, ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా తీసుకోవటం జరిగింది. మేము 1980లో మేమందరం కలిసి, కొంతమంది సెక్రటరీ సభ్యులను కలిసి, ఆనాడు నేను రాసినటువంటి దానిని అందరూ ఆమోదించి ఒక 5గురికి కలిసి ఒక అభిప్రాయాలు పెట్టాం. ఆ విధంగా మా మధ్య రాజకీయ సిద్ధాంత పోరాటంలో కలిసి పనిచేయటం అనేటువంటిది 22 వరకు పార్టీలో ఉన్నంతకాలం కలిసి కొనసాగింది. దాని తర్వాత అనేక సందర్భాలలో విడివిడిగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. బహుశా వీటన్నిటికీ మా సిద్ధాంత పోరాటంలో అత్యున్నత స్థాయి పోరాటం 2013లో జరిగింది. మేము 1980లో ప్రారంభించినటువంటి పోరాటం ప్రాథమిక దశ. ఆనాడు కార్యక్రమానికి పందాకు సవరణలు మాత్రమే పెట్టాం, ప్రత్యామ్నాయం పెట్టల. ప్రస్తుత పరిస్థితి కర్తవ్యాలకు ప్రత్యామ్నాయం పెట్టాం. కానీ 2013 వచ్చేటప్పటికీ ఆనాడు అనేక అంశాల మీద పార్టీలో రివిజనిజం మీదే చర్చ జరిగిన సూటిగా. బహుశా భారతదేశ చరిత్రలో కామ్రేడ్ డివికే గారు, మేము ఒక రివిజనిస్టులుగా విప్లవ శ్రేణిలో, విప్లవ స్రవంతిలో మన జిల్లాలో కాదు, మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అంటే ఆ విధంగా మా పోరాటంలో ఇన్ని ఆరోపణలు చేసినా, ఇన్ని నిందలు వేసినా, మేము సరైనటువంటి అనుకున్నటువంటి అభిప్రాయాలకి డివికే గారు దృఢంగా, బలంగా కట్టుబడి ఉన్నారు. చివరికంటే కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాం. అవి ఏది సరైంది అనేటువంటిది చరిత్ర రుజువు చేసింది.
ఆచరణ అనుభవం రుజువు చేసింది. ఆ విధంగా మా ప్రయాణం ఒక సుదీర్ఘ ప్రయాణం కొనసాగింది. కామ్రేడ్ డివికే గారు కేవలం కార్మిక వర్గ ఇక్కడ కాదు, ఆయన పాత్ర రాష్ట్ర ఐఎఫ్టియు అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కార్మిక రంగానికి ఇన్ఛార్జిగా, అఖిల భారత స్థాయిలో కూడా ఐఎఫ్టియు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. ఆ విధంగా కార్మిక రంగంలో మాత్రమే కాదు, ఆయన అన్ని రంగాల్లో పనిచేశారు. బహుశా కార్మిక రంగం తర్వాత ఒక ముఖ్యమైన రంగం సాంస్కృతిక రంగం. అరుణోదయ కానీ, ప్రజారచయిత సంఘానికి కానీ ఆయన రాష్ట్ర కమిటీలో ఆ విధంగా విప్లవ సాంస్కృతికోద్యమాన్ని కొనసాగించడానికి ఎంతో తోడ్పడ్డారు. నేను వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటిది, పార్టీకి పత్రిక అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. అటువంటి పత్రికకు రచయితగా, ప్రధాన సంపాదకుడిగా బహుశా ఆయన పనిచేసినంత దీర్ఘకాలం మా పార్టీలో ఎవరు పనిచేయలే. ఈ ప్రస్తావన అనేటువంటిది మాకు నిజామాబాద్లో ప్రారంభమైంది. మేము 73, 72 మహాసభల తర్వాత జిల్లా కమిటీ తరఫున అరుణతార అనే సైక్లోస్టైల్ పార్టీ పత్రిక తీసుకొచ్చాం. దానికి బాధ్యత నేను. సాహిత్య పత్రిక, అట్లాగే కవుల సమ్మేళనంలో పాల్గొనటం, కార్మిక రంగాన్ని చూడటం, వెలుగు పత్రిక తీసుకొచ్చారు. ఆయన బయటికి ప్రకటించకపోయినప్పటికి కూడా నారాయణ ఆనాడు మొట్టమొదటి 72 కన్నా ముందు ఆర్గనైజింగ్ కమిటీలో ఆయన కూడా సభ్యులుగా ఉండేవాళ్ళు. మా జిల్లా ఆర్గనైజింగ్ కమిటీలో 72 మహాసభకు ముందు వారు దాని సంపాదకులుగా ఉన్నారు. ఆయన సంపాదకులుగా ఉన్నప్పటికీ కూడా దాని ప్రధాన బాధ్యత కామ్రేడ్ డివికే గారు చూశారు. ఆ విధంగా సంపాదకత్వ బాధ్యతలు మనం ఎమర్జెన్సీ తర్వాత నుంచి 77 తర్వాత మా పార్టీ పత్రిక విమోచన కానీ, తర్వాత ప్రజాపంద కానీ, తర్వాత న్యూ డెమోక్రసీ కానీ, ఈ పత్రికలన్నిటికీ కూడా ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కృషి. సైద్ధాంతిక రాజకీయ కృషిలో ఆ విధంగా ఆయన తన జీవన యానాన్ని, విప్లవ ప్రయాణాన్ని కొనసాగించాడు. అంటే ఇందుట్లో అనేక ఒడిదుడుకులు వచ్చినాయి. ఆ ఒడిదుడుకులన్నిటినీ కూడా తట్టుకుంటూ నిలబడ్డాడు. ఆయన అడవిలో ఉన్నది 1 సంవత్సరం కాలమే అయినప్పటికీ కూడా 75, 76లో చాలా నిశ్చితమైన పరిశీలన చేసి ఉద్యమానికి ఏమి లోటు ఉంది, లోపాలేంటి, అసలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, దీనికి పరిష్కారం ఏమిటి అనేటువంటిది ఆయన సునిశ్చితంగా రిపోర్ట్ తయారు చేసి తర్వాత చర్చలకు తోడ్పడ్డాడు. 20 సంవత్సరాల ఉద్యమ సమీక్షలో కానీ, తర్వాత డాక్యుమెంట్లను పరిపుష్టం చేయటంలో కానీ ఆయన కృషి మేమందరం కలిసి చేసినటువంటిది చాలా అద్వితీయమైనటువంటిది అన్నమాట. 80లో మేము పెట్టినటువంటి ప్రతిపాదనలో ఈ రాత్రి మహాసభలో తిరస్కరించారు. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు ఆయనే స్వయంగా మరుసటి రోజున మహాసభలో తిరస్కరించినటువంటి వాటి మేము ప్రతిపాదించినటువంటివి తను ప్రతిపాదించి ఆమోదింపజేశాడు. ఇదొక దురదృష్టకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి పోవాలి. పార్టీలో ప్రజాస్వామిక సంస్కృతి కావాలి, పార్టీలో ప్రజాస్వామ్యం కావాలి అనేటువంటి దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ వచ్చాం. పార్టీని 1980లో ప్రారంభమైనటువంటి మా మీద ప్రారంభించినటువంటి దుష్ప్రచారం ఇది పార్టీలో ముఠాలకు త్రోవదీసింది. ఆ ముఠాలు అనేటువంటిది పార్టీని నిర్వీర్యం చేశాయి. అవి ఈనాటికి కూడా కొనసాగుతున్నాయి మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా. అంటే ఇవి చాలా విప్లవానికి ముఠాతత్వం అనేటువంటిది ఇప్పుడున్నప్పటికీ ఎక్కడున్నప్పటికి కూడా నష్టం కలిగిస్తుంది.
మనమంతా కూడా ఈ దేశంలో ఈ దోపిడీ రాజ్యం పోవాలి, ఈ సామ్రాజ్యవాదుల పెత్తనం, వాళ్ళ ఆధిపత్యం, దోపిడీ అంతం కావాలి. మన దేశం కూడా నిజమైనటువంటి స్వతంత్ర దేశంగా ఒక గొప్ప దేశం కావాలి. మన దేశ ప్రజలకి నిజమైనటువంటి ప్రజాస్వామిక హక్కులు కావాలి. సమాజంలో ప్రజాస్వామిక వాతావరణం రావాలి. అటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం కావాలి అనేటువంటి లక్ష్యంగా పనిచేశాం. అంటే ఈ విధంగా పనిచేయటం అనేటువంటిది మా ఈ సుదీర్ఘకాల ప్రయాణంలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు. కమ్యూనిస్ట్ లక్షణం అది కాదు. ఒక్కసారి మన ఆశయాన్ని దాన్ని గుర్తించి దానికి పనిచేయటం, కృషి చేయటం ప్రారంభించిన తర్వాత జీవితాంతం దానికి కట్టుబడి ఉండాలి. దాని కొరకు తన శాయశక్తిగా కృషి చేయాలి. అటువంటి మహోన్నత నాయకుడు భారత విప్లవోద్యమంలో మనం ముఖ్యులుగా పరిగణించగలిగినటువంటి నాయకుల్లో కామ్రేడ్ డివికే గారు కూడా ఒకరు. అటువంటిది జీవితాంతం ఆయన కృషి చేసి తాను నమ్మినటువంటి, తాను పనిచేసినటువంటి లక్ష్యం కోసం, సిద్ధాంతం కోసం కృషి చేశాడు. అటువంటి అతన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. విప్లవకారులకి, కమ్యూనిస్టులకి స్ఫూర్తి ప్రదాత.